అండి, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను మసాలా వడలు ఎలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను శనగపప్పును 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టుకున్నాను. నానబెట్టుకున్న శనగపప్పును మిక్సీలో వేసి కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులోకి నేను తరుముకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, రుచికి తగినంత ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం పక్కకు తీసుకున్న శనగపప్పును వేసుకుంటే కూడా బాగా క్రిస్పీగా ఉంటుంది. ముందుగా నేను బాండీలో ఆయిల్ని వేడి చేసుకున్నాను. ఈ మిశ్రమాన్ని నేను ఒక చేత్తో రౌండ్గా తీసుకొని దాన్ని అరచేతి మీద పెట్టి లైట్గా అలా ఒత్తితే చాలు రౌండ్గా వస్తుంది. దాన్ని నేను ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటాను. మళ్ళీ ఒక్కసారి చూపిస్తాను చూడండి. మిశ్రమాన్ని జస్ట్ రౌండ్గా చేసుకొని దాన్ని అరచేతిలో పెట్టుకొని జస్ట్ అలా ఒత్తితే చాలు రౌండ్ షేప్లో వచ్చేస్తాయి. సో అలా అన్ని వడల్ని ప్రిపేర్ చేసుకొని వాటిని నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను. మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంట అనేది మీడియం ఫ్లేమ్లో ఉండాలండి. అలా మీడియం ఫ్లేమ్లో ఉంటేనే మనం చేసుకునే ఏ రెసిపీ అయినా కూడా లోపలంతా బాగా కుక్ అవుతుంది. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే పైన కాలుతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుంది. అలా కాకుండా మనం తక్కువ మంటతో ఫ్రై చేసుకున్నామంటే పైన గోల్డెన్ కలర్ వస్తుంది, అలాగే లోపల కూడా మొత్తం ఈవెన్గా ప్రాపర్గా కుక్ అవుతుందన్నమాట. సో మీకు కనిపిస్తున్నాయి కదా, గోల్డ్ కలర్లో వచ్చేసాయి. సో అలా నేను అన్ని వడల్ని అలాగే ప్రిపేర్ చేసుకుంటాను. పిల్లల కోసం బయట నుంచి ఎటువంటి స్నాక్స్ తీసుకొని రాకుండా మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా ప్రిపేర్ చేస్తే వాళ్ళకు హెల్త్గా ఉంటుంది. సో మనకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో నేనైతే ఇవన్నీ ఇలాగ ప్రిపేర్ చేసుకున్నాను. మీకు ఒక రిక్వెస్ట్ అండి, నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. సో నా వీడియోస్కి లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ ఇవ్వండి. నేను తయారు చేసుకున్న ఈ వడల్ని సాస్తో సర్వ్ చేసుకుంటున్నాను. ఇవి చాలా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. చూడండి లోపల కుక్ అయిందా లేదా అని మీకు నేను వీటిని చూపిస్తాను. చాలా ప్రాపర్గా కుక్ అయింది. లోపల ఎటువంటి పచ్చిదనం అనేది లేకుండా నీట్గా కుక్ అయింది. మీరు ఇంట్లో ట్రై చేయండి.